మన ఈనాటి చర్చకు స్వాగతం. ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి, మనం టైం ట్రావెల్ చేసి సుమారు 2600 సంవత్సరాలు వెనక్కి వెళ్లాం. ప్రాచీన భారతదేశంలో మహీనది ఒడ్డున ఉన్నాం. హోరున వర్షం కురుస్తోంది. ఒకవైపు ఆ వర్షాన్ని చూస్తూ తన వెచ్చని కుటీరంలో కూర్చున్న ఒక సంపన్న గోపాలకుడు. పాడి పంటలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్లతో అతని జీవితం పరిపూర్ణంగా ఉంది. మరోవైపు అదే వర్షంలో తడుస్తూ చెట్టు కింద నిలబడ్డ ఒక భిక్షువు. ఆయన ముఖంలో అలౌకికమైన ప్రశాంతత. ఒక వర్షపు సాయంత్రం ఈ ఇద్దరూ కలుసుకుంటారు. వారి మధ్య మాటలతో కాదు, పాటలతో ఒక అద్భుతమైన సంవాదం మొదలవుతుంది. అవును, ఈ సంవాదం ధనిక సుత్త అనే బౌద్ధ గ్రంథంలోనే ఒక అద్భుతమైన కథ. దీనికి ఆధారం మనం చర్చిస్తున్న ధనిక గోపన్న మరియు బుద్ధుడు కోరికపై ఒక సంభాషణ అనే వ్యాసం. ఇక్కడ మనం చూడబోయేది రెండు విభిన్నమైన ప్రపంచాలు, రెండు విభిన్నమైన సంతోషపు నిర్వచనాలు. ఒకటి భౌతిక సంపద, కుటుంబం, భద్రతలో దొరికే ఆనందం. రెండవది వీటన్నింటికీ అతీతంగా అంతర్గత స్వేచ్ఛలో లభించే శాంతి. గోపన్న తన సుఖమయ జీవితాన్ని కీర్తిస్తుంటే బుద్ధుడు దానికి ఆధ్యాత్మికమైన మరో కోణాన్ని చూపిస్తారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ పాటల పోటీలాంటి సంభాషణను మనమిప్పుడు లోతుగా పరిశీలిద్దాం. వినడానికే చాలా ఆసక్తిగా ఉంది. ముందుగా మన శ్రోతల కోసం ఈ పాత్రలను పరిచయం చేద్దాం. ఆ ధనిక గోపాలకుడి పేరు ధనిక గోపన్న. పేరులోనే ధనముంది. అవును. అతని భార్య గోపమ్మ. వారికి పెద్ద కుటుంబం, వేల ఆవులు, పచ్చని పొలాలు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లాంటివాడు. తన జీవితం పట్ల అతనికి ఎంతో గర్వం, పూర్తి సంతృప్తి. ఇక రెండవ వ్యక్తి మరెవరో కాదు, గౌతమ బుద్ధుడు. సరిగ్గా చెప్పారు. గోపన్న జీవితం బయటనుంచి చూస్తే ఒక పర్ఫెక్ట్ లైఫ్. భద్రత, సంపద, కుటుంబ బంధాలు, ఒక మనిషి కోరుకునేవన్నీ ఉన్నాయి. అందుకే ఆ వర్షపు రాత్రి అతను చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నాడు. ఆ వాతావరణం కూడా చాలా నాటకీయంగా ఉంటుంది. అవును, ఆక్రసం నల్లని మేఘాలతో, ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం. అటువంటి సమయంలో గోపన్న తన కుటీరం ముందు కూర్చుని తన సుఖవంతమైన జీవితాన్ని తలుచుకుంటూ పాటలు పాడటం మొదలుపెడతాడు. అక్కడే ఉన్న బుద్ధుడు ఆ పాట వింటారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. గోపన్న తన సురక్షితమైన జీవితాన్ని చూసి మురిసిపోతూ మొదటి చరణం అందుకుంటాడు. అతను ఇలా పాడతాడు: నేను నా భోజనం వండుకున్నాను, పాలు పితికాను, మహీనది తీరాన నా కుటుంబంతో కలిసి జీవిస్తున్నాను. నా కుటీరం పైకప్పు చాలా పటిష్టంగా ఉంది, నిప్పు రాజేశాను. ఓ ఆకాశమా, నీ ఇష్టం వచ్చినంత వర్షించు. ఇందులో ఎంత ధీమా ఉందో కదా! ఎంత ధీమా ఉందంటే బయట ప్రకృతి ఎంత బీభత్సం సృష్టించినా నేను, నా కుటుంబం సురక్షితం అనే గర్వం. అవును, నిజమే. ఇది భౌతిక భద్రతకు ప్రతీక. మనందరం కోరుకునేది ఇదే కదా, ఒక మంచి ఇల్లు, కుటుంబం, అవసరానికి డబ్బు. బయటి ప్రపంచంలోని గందరగోళం మనల్ని తాకకూడదని తోరుకుంటాం. గోపన్న ఆ స్థితిని సాధించాడు. అందుకే అతను ఆకాశాన్ని సవాల్ చేస్తున్నాడు, నువ్వేం చేయగలవు నన్ను? దీనికి బుద్ధుడు సమాధానం వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఇలా అంటారు: నాకు కోపం లేదు, నా మనస్సులోని కల్మషాలన్నీ తొలగిపోయాయి. మహీనది తీరాన నేను ఒక్క రాత్రి గడుపుతున్నాను. నా కుటీరానికి పైకప్పు లేదు, నాలోని కోరికల నిప్పు చల్లారిపోయింది. ఓ ఆకాశమా, నీ ఇష్టమొచ్చినంత వర్షించు. ఒక్క నిమిషం, నా కుటీరానికి పైకప్పు లేదు అంటారేంటి? అదే, వర్షంలో తడుస్తూ పైకప్పు లేకపోవటం గొప్ప విషయమా? ఇందులో ఏదో లోతైన అర్థమున్నట్టుంది. ఆయన మాట్లాడుతున్న కుటీరం బహుశా మనమనుకుంటున్నది కాదేమో. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే సంభాషణ మామూలు స్థాయి నుంచి తాత్విక స్థాయికి వెళుతుంది. బుద్ధుడు మాట్లాడుతున్న కుటీరం ఆయన శరీరం లేదా మనస్సు. ఓ, మరి పైకప్పు అంటే ఏంటి? మనం పైకప్పునెందుకు వాడతాం? బయటి వాటిని లోపలికి రాకుండా ఆపడానికి. బుద్ధుడి దృష్టిలో ఆ పైకప్పు అజ్ఞానం, రాగద్వేషాలు. అంటే మనం మనస్సు చుట్టూ నిర్మించుకునే గోడలు అన్నమాట. సరిగ్గా. ఆయన నాకు పైకప్పు లేదు అన్నారంటే నా మనసు విశాలంగా ఉంది, నేను దేనిని అడ్డుకోవటం లేదు, నాలో ఎలాంటి మానసిక అడ్డంకులు లేవు అని అర్థం. ఓ, అదా విషయం. అంటే గోపన్న బయటి వర్షం నుంచి తనను తాను కాపాడుకుంటే, బుద్ధుడు రాగద్వేషాలు అనే అంతర్గత తుఫానుల నుంచి తన మనసును విముక్తి చేసుకున్నారు. అందుకే ఆయనకు బయటి వర్షం ఒక లెక్క కాదు, ఆయన ప్రశాంతత వాతావరణం మీద ఆధారపడిలేదు. అద్భుతం. అవును,
అలాగే నాలోని కోరికల నిప్పు చల్లారిపోయిందంటారు. గోపన్న తన ఇంట్లో వెచ్చదనం కోసం నిప్పు రాజేసుకుంటే బుద్ధుడు తనలోని కోరికలు, ఆశలు అనే అగ్నిని చల్లార్చుకున్నారు. హ్మ్. ఇది విపశ్యన లాంటి సాధనల ద్వారా సాధ్యమవుతుంది. అంటే ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిష్పక్షపాతంగా గమనించటం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. అందుకే ఆయన ప్రశాంతత అంతర్గతమైనది, చెక్కుచెదరనది. ఇక సంభాషణ ముందుకు సాగుతుంది. గోపన్న తన తర్వాతి గొప్పదనం గురించి పాడుతాడు. అది తన కుటుంబం, అతని అధికారం. దోమలు, ఈగలు ఇక్కడ లేవు. నా పశువులు పచ్చిక బయళ్లలో మేస్తున్నాయి. అవి ఎలాంటి వర్షాన్నైనా తట్టుకోగలవు. ఓ ఆకాశమా, నీ ఇష్టమొచ్చినంత వర్షించు అంటాడు. ఇక్కడ పశువులతో పాటు ఆ తర్వాతి చరణంలో తన కుటుంబం గురించి కూడా చెబుతాడు. నా భార్య విధేయురాలు, వ్యభిచారిణి కాదు. ఆమె ఎంతో కాలంగా నాతోనే ఉంది. ఆమె గురించి నేను చెడుగా ఏమీ వినలేదు. ఓ ఆకాశమా, నీ ఇష్టమొచ్చినంత వర్షించు. ఈ మాటల్లో తన చుట్టూ ఉన్న ప్రపంచంపై తనకున్న నియంత్రణ పట్ల గర్వం కనిపిస్తుంది. అవును. నా పశువులు నావి, నా భార్య నా మాట వింటుంది, నా కొడుకులు ఆరోగ్యంగా ఉన్నారు, నా పనివాళ్లు చెప్పినట్టు నడుచుకుంటారు. ఇలా ప్రతీదీ తన అదుపులో ఉందని అతను భావిస్తున్నాడు. అతని ఆనందం, అతని భద్రతాభావం ఇవన్నీ ఇతరుల ప్రవర్తనపైన, బాహ్య పరిస్థితులపైన ఆధారపడి ఉన్నాయి. ఇది ఈ రోజుల్లో కూడా మనం చూస్తుంటాం. మన ఆనందం మన పిల్లల మార్కులపైనో, మన భాగస్వామి ప్రవర్తనపైనో, మన ఉద్యోగంలో ప్రమోషన్పైనో ఆధారపడి ఉంటుంది. అవి మన అదుపులో ఉన్నంత వరకు అంత బాగుంటుంది. తేడా వస్తే మాత్రం తట్టుకోలేం. మరి దీనికి బుద్ధుడి సమాధానమెలా ఉంటుంది? బుద్ధుడు ఈ యజమాని, అధికారం అనే భావననే తలకిందులు చేస్తారు. ఆయన ఇలా అంటారు: నా మనస్సు నాకు విధేయతతో ఉంది. అది విముక్తి పొందింది. ఎంతో కాలంగా నేను దానిని తీర్చిదిద్దుకున్నాను. నాలో ఎలాంటి చెడు లేదు. ఓ ఆకాశమా, నీ ఇష్టమొచ్చినంత వర్షించు. చూడండి, గోపన్న తన భార్య విధేయత గురించి మాట్లాడితే, బుద్ధుడు తన మనస్సు యొక్క విధేయత గురించి మాట్లాడుతున్నారు. వావ్! ఇతరుల నియంత్రించడం కాదు, స్వీయ నియంత్రణ, మనస్సుపై పట్టు సాధించడమే నిజమైన స్వేచ్ఛ, నిజమైన అధికారమని ఆయన భావం. వావ్! ఎంత తేడా ఉందో కదా! గోపన్న ఆనందం ఇతరులు మాట వింటే వస్తుంది. ఒకవేళ వాళ్లు మాట వినకపోతే అతని ఆనందం, గర్వం రెండూ పోతాయి. కాని బుద్ధుడి స్వేచ్ఛ, శాంతి ఎవ్వరిపైనా ఆధారపడి లేవు. అది పూర్తిగా స్వీయ పాలన నుండి పుట్టింది. చాలా శక్తివంతమైన ఆలోచన. ఖచ్చితంగా. ఇక ఆ తర్వాత గోపన్న తన సంపద, జీవనాధారం గురించి పాడుతాడు. నేను నా శ్రమతో సంపాదించుకున్నాను. నా కొడుకులు ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నారు. వారి గురించి నేను చెడుగా ఏమీ వినలేదు. ఓ ఆకాశమా, నీ ఇష్టమొచ్చినంత వర్షించు అంటాడు. ఒక తండ్రిగా, ఒక గొప్పాలోకుడిగా ఇది అతని విజయం. అతని సంపదకు, కష్టానికి చిహ్నం. దీనికి బుద్ధుడి సమాధానం మరింత ప్రతీకాత్మకంగా ఉంటుంది. ఆయన అంటారు, నేను ఎవరికీ సేవకుణ్ణి కాను. నేను సంపాదించిన జ్ఞానంతో ప్రపంచమంతా స్వేచ్ఛగా తిరుగుతాను. నాకు జీతం అవసరం లేదు. ఓ ఆకాశమా, నీ ఇష్టమొచ్చినంత వర్షించు. ఇక్కడ గోపన్న సంపాదన భౌతికమైనది అయితే, బుద్ధుడి సంపాదన జ్ఞానం. ఇక్కడే అసలు కీలకమైన పోలిక వస్తుంది. గోపన్న తన ఆవులు, ఎద్దుల గురించి గర్వంగా చెప్పుకుంటాడు కదా. అవును. బుద్ధుడు దానికి ఇలా బదిలిస్తాడు: నాకు అహంకారమనే ఆబోతులు లేవు, గర్వమనే ధూడలూ లేవు. నేను భవబంధాననే తాళ్లను, తీగలను తెంచుకున్నాను. నాకు పునర్జన్మ అనే భయం లేదు. ఓ ఆకాశమా, నీ ఇష్టమొచ్చినంత వర్షించు. ఈ పోలిక అద్భుతం. గోపన్నకు పశువులు సంపద అయితే, బుద్ధుడు వాటిని అహంకారంతో, బంధాలతో పోలుస్తున్నాడు. అంటే ఆబోతులు అహంకారానికి, తాళ్ళు ఈ ప్రపంచంతో మనల్ని ముడివేసే అనుబంధాలకు సంకేతమన్మాట. మనం మన ఆస్తులను, బంధాలను తాళ్లతో కట్టి భద్రంగా ఉంచుకోవాలని చూస్తాం. కాని బుద్ధుడు ఆ తాళ్లనే తెంచుకోవటం నిజమైన స్వేచ్ఛ అంటున్నారు. దీన్నే బహుశా అనాసక్తి, నాన్ అటాచ్మెంట్ అంటారేమో కదా. ఖచ్చితంగా. అనాసక్తి అంటే వస్తువులను, మనుషులను ద్వేషించడం కాదు. వాటిని వదిలేసి పారిపోవడం కాదు. వాటిపై ఆధారపడకుండా, అవి లేకపోతే నా జీవితం శూన్యమనే భావన లేకుండా జీవించడం. గోపన్న తన ఆస్తులను పెంచుకుంటే సంతోషపడతాడు. బుద్ధుడు తన బంధనాలను తగ్గించుకుంటే స్వేచ్ఛను పొందుతాడు. ఈ రెండూ పూర్తిగా విభిన్నమైన మార్గాలు. ఇప్పటివరకు గోపన్న కేవలం తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ తన వాదనను వినిపిస్తున్నాడు. కాని ఇప్పుడు బుద్ధుడి మాటలోని లోతైన అర్థం అతనికి నెమ్మదిగా బోధపడటం మొదలవుతుంది.
ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తుంది. తన ఇల్లు, కుటుంబం, పశువులు, తాను ఎంతకాలం గర్వపడిన ప్రతీదీ తాత్కాలికమే అనే సత్యం అతనికి అర్థమవుతుంది. ఆ క్షణంలో అతని మనస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది. అది అతని జీవితంలో ఒక మేల్కొలుపు లాంటిది, ఒక అద్భుతమైన క్షణం. జ్ఞానోదయం పొందిన వ్యక్తి మాటల శక్తి ఎలాంటిదో మనం ఇక్కడ చూస్తాం. గోపన్న అహంకారం మొత్తం కరిగిపోతుంది. అతను వెంటనే బుద్ధుణ్ణి ప్రజ్ఞాచక్షు విశారద అంటే జ్ఞానదృష్టి కలిగిన ఓ గొప్పవాడా అని సంబోధిస్తూ ఆయన శరణు కోరుతాడు. తన అజ్ఞానాన్ని ఒప్పుకొని సత్యం తెలుసుకోవాలనే తపనతో ఆయనను గురువుగా స్వీకరిస్తాడు. ఓ బుద్ధ భగవానుడా, మాకు ధర్మాన్ని బోధించండి, నేను నా భార్య మీ మార్గంలో నడుస్తాం అని విన్నవించుకుంటాడు. అప్పటివరకు ఆకాశాన్ని సవాలు చేసిన వ్యక్తి ఇప్పుడు జ్ఞానం కోసం వేడుకుంటున్నాడు. అహంకారం స్థానంలో వినయం, లౌకిక గర్వం స్థానంలో ఆధ్యాత్మిక జిజ్ఞాస చోటు చేసుకున్నాయి. కథ ఇక్కడితో సుఖాంతపైపోయిందనుకునే లోపే కథలో ఒక విలన్ ఎంట్రీ ఇస్తాడు. అదే మారుడు. అసలు ఎవరి మారుడు? బౌద్ధ సాహిత్యంలో మారుడు ఒక ముఖ్యమైన పాత్ర. మారుడంటే కేవలం ఒక రాక్షసుడు కాదు, అతను మనలోనే ఉండే ప్రాపంచిక ప్రలోభాలకు, మనం వదిలించుకోవాలనుకుంటున్న బంధాలకు ప్రతీక. ఓ మనం ఒక మంచి మార్గంలోకి వెళ్లాలనుకున్నప్పుడు ఇదంతా అవసరమా, పాత జీవితమే హాయిగా ఉంది కదా, ఈ కష్టాలన్నీ ఎందుకు అని మనసులో వినిపించే బలహీనమైన స్వరమే మారుడు. గోపన్న పరివర్తనను చూసి ఓర్వలేక మారుడు అక్కడికి వచ్చి వారిని హేళన చేస్తాడు. ఏమంటాడు మారుడు? మారుడిలా అంటాడు, పుత్రుడున్నవాడికే ఆనందం, పశువులున్నవాడికే సంతోషం, ఈ లౌకిక బంధాలే మనిషికి నిజమైన సుఖాన్నిస్తాయి, అసలు బంధాలే లేనివాడికి ఆనందమెక్కడిది అని ఎగతాళి చేస్తాడు. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గం అంతా వట్టి భ్రమ, నిజమైన సంతోషం ప్రాపంచిక విషయాల్లోనే ఉందని వారిని మళ్లీ పాత జీవితంలోకి లాగాలని ప్రయత్నిస్తాడు. ఇది చాలా రిలేటబుల్గా ఉంది. మనమేదైనా మంచి అలవాటు మొదలుపెట్టాలనుకున్నప్పుడు మన మనసే ఇలాంటి వాదనలు వినిపిస్తుంది. ఆ జంక్ ఫుడ్ తింటేనే కెక్కుంటుంది, ఆలస్యంగా లేస్తేనే సుఖం లాంటివి. మరి మారుడి హేళనకు బుద్ధుడు చెప్పిన చివరి సమాధానమేంటి? బుద్ధుడు చెప్పిన చివరి మాటలే ఈ కథ యొక్క సారాంశం. ఆయన ప్రశాంతంగా ఇలా అంటారు, పుత్రులున్నవాడు పుత్రుల వల్ల చింతిస్తాడు, పశువులున్నవాడు పశువుల వల్ల చింతిస్తాడు. నిజానికి మనిషి యొక్క అనుబంధాలే అతనికి చింతన కలిగిస్తాయి. ఎవరికైతే ఈ అనుబంధాలు లేవో అతనికి చింత కూడా ఉండదు. ఈ మాటలు వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు. అంటే కుటుంబం, పిల్లలు ఉండటం వల్ల దుఃఖం వస్తుందని బుద్ధుడుద్దేశమా? లేదు, అక్కడ మనం అర్థం చేసుకోవలసిన సూక్ష్మమైన తేడా ఉంది. బుద్ధుడు కుటుంబాన్ని, ఆస్తులను తప్పుపట్టడం లేదు. వాటిని కలిగి ఉండటం వల్ల ఆనందం కలుగుతుందని ఆయనకు తెలుసు. కానీ ఆయన చెప్పేదేమిటంటే, మనం ప్రేమించే వ్యక్తులు, మనం కలిగి ఉన్న వస్తువులు మనకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ వాటితో పాటే ఒక అభద్రతా భావం కూడా వస్తుంది. వారిని కోల్పోతామనే భయం. సరిగ్గా, వారిని కోల్పోతామనే భయం, వారి ఆరోగ్యం గురించిన చింత, మన ఆస్తులు పోతాయేమోనే ఆందోళన, ఇవన్నీ అనుబంధం ఉన్నచోట సహజంగానే ఉంటాయి. ఆ అనుబంధమే దుఃఖానికి మూలకారణమవుతుంది. అంటే ఆనందంతో పాటే ఆందోళన కూడా ఒక ప్యాకేజీలా వస్తుందన్నమాట. నిజమే, మనకు ఇష్టమైన వాళ్లకి చిన్న జ్వరమొస్తేనే తట్టుకోలేం. మన కష్టార్జితం పోతుందంటే విలవిల్లాడిపోతాం. అదే, అందుకే నిజమైన శాశ్వతమైన శాంతి, ఎప్పటికీ చెదరని ఆనందం అటువంటి అతి అనుబంధాలకు అతీతంగా ఉన్నప్పుడే లభిస్తుంది. అదే చింతలేని స్థితి. గోపన్న మొదట తన ఆనందాన్ని బయటి వస్తువులలో, వ్యక్తులలో వెతుక్కున్నాడు. కాని బుద్ధుడు అతనికి అసలైన ఆనందపు ఊట తనలోనే ఉందని చూపించాడు. ఒక వర్షపు రాత్రి తన సంపదను చూసి గర్వంగా పాడుకుంటున్న ఒక ధనవంతుడితో మొదలైన ఈ కథ 2 రకాల సుఖాల మధ్య, అంటే తాత్కాలికమైన లౌకిక ఆనందానికి, శాశ్వతమైన ఆధ్యాత్మిక శాంతికి మధ్య ఉన్న తేడాను కళ్లకు కట్టినట్టు చూపించింది. గోపన్న ప్రయాణం అజ్ఞానం నుండి జ్ఞానం వైపు సాగింది. ఖచ్చితంగా ఈ కథ మనల్ని ధనాన్ని, కుటుంబాన్ని, బాధ్యతలను వదిలేయమని చెప్పడం లేదు. వాటిపై మనం పెంచుకునే అతి అనుబంధం, అవి శాశ్వతం అనే భ్రమే అసలైన సమస్యను వివరిస్తుంది. నిజమైన భద్రత బయటి వస్తువులలో, ఇతరుల విధేయతలో ఉందా, లేక ఎంతటి తుఫానులోనైనా చెదరని అంతర్గత ప్రశాంతతలో ఉందా అనే ప్రశ్నను ఇది మన ముందుంచుతుంది. ఈ కథ గోపన్న ధర్మ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకోవడంతో ముగుస్తుంది. కాని ఇక్కడే నాకో ప్రశ్న తలెత్తోంది. ఆ తర్వాతేమైంది? వర్షం ఆగి మరుసటి రోజు ఉదయం అతని జీవితం ఎలా మొదలై ఉంటుంది? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న.
ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం ఒక ఎత్తైతే, దానిని మన దైనందిన జీవితంలో ఆచరించడం మరో ఎత్తు. అదే, అంత పెద్ద కుటుంబం, వ్యాపార బాధ్యతలు, వేల పశువులు ఉన్న గోపన్న తన రోజువారీ జీవితంలో ఈ అనాసక్తిని ఎలా ఆచరించి ఉంటాడు? ఆ సంపద మధ్యనే ఉంటూ దానికి అంటకుండా ఉండటం ఎలా సాధ్యం? ఆస్తులను కలిగి ఉంటూనే అవి మనల్ని కలిగి ఉండకుండా చూసుకోవడం ఎలా? ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.